నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన ప్రధాని. ఆత్మ నిర్భర్ భారత్, ఆధునిక భారత్ కు ఈ పార్లమెంటు అద్దం పడుతుందని మోదీ వెల్లడి. ఉత్సవ రాజదండానికి మఠాధిపతుల ప్రత్యేక పూజలు. సింగోల్ను స్పీకర్ ఆసనం పక్కన ప్రతిష్ఠించిన ప్రధాని నరేంద్ర మోదీ. యువ సమ్మేళనంలో యువత పాల్గొనాలి. దేశంలోని చారిత్రక మ్యూజియంలను సందర్శించాలని మన్ కీ బాత్ లో పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. వర్షం కారణంగా నిన్న వాయిదా పడ్డ ఐపీఎల్ ఫైనల్. నేటి మ్యాచ్ కు సిద్ధమైన గుజరాత్, చెన్నై జట్లు. ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు వర్షాలు కురిసే అవకాశం. వైఎస్ఆర్ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఇక వివరాలు చూద్దాం. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఆత్మనిర్భర్ భారత్ కు ప్రత్యేకంగా నిర్మించిన ఈ పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. దాదాపు 1200 కోట్ల రూపాయల అంచనాతో 2 సంవత్సరాల 5 నెలల 18 రోజులలో దీనిని పూర్తి చేశారు. 4 అంతస్తులలో నిర్మించిన ఈ నూతన పార్లమెంటు భవనంలో లోక్సభలో 888 సీట్లు, రాజ్యసభలో 384 సీట్లు, లోక్సభ హాల్లో 1272 సీట్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది. జాతీయ పక్షి నెమలి ఆకృతిలో లోక్సభ ఛాంబర్ను, జాతీయ పుష్పం కమలం ఆకృతిలో రాజ్యసభ ఛాంబర్లను రూపొందించారు. భారత శాసన నిర్మాణ వ్యవస్థలో నూతన శకం ప్రారంభమైంది. ఆత్మ నిర్భర్ కు ప్రతీకగా ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవంగా సాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు భవనం వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. నమో తస భగవతో అర్హతో సినిచిత तेंदोरांदाय तदंगदाय अर्हते सम्या संविदाय व्यर्थी होगा। तुमने से ऐसा कौन है कि गढ़ बनाना चाहता हो और पहले बैठकर खर्च ना जोड़े कि पूरा करने की विसात मेरे पास है कि नहीं। के द्वारा जो कुछ भी आपने संभव किया है, हमारे इस तमाम इमारत को बनाने वालों पर आपकी आशीष हो। के हृदय को एक कर दे और उन पर अपना महान उद्देश्य प्रकट कर, जिससे वह तेरे आदेशों का अनुपालन करे और तेरे नियमों पर अटल रहे। हे ईश्वर, तू उनके प्रयासों में उनकी सहायता कर और उन्हें अपनी सेवा करने की शक्ति प्रदान कर। तो वायसे इर्दे पुनी कोलिए में हैया वेशप्ति बेबेता दोनाय ले ओरे क्या में चत्तारी मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नत्तो धम्मो मंगलम चत्तारी लोकतमा अरहंता लोकतमा सिद्धा लोकतमा साहु लोकतमा केवली पन्नत्तो धम्मो लोकतमा।
స్వాతంత్ర సమయంలో బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి కోసం ఉపయోగించిన రాజదండం సెంగోల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న పార్లమెంటులో ప్రతిష్ఠించారు. తొలుత సెంగోల్ వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంగోల్కు ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం వేద పండితులు సెంగోల్ను మోదీకి అందజేసి ఆశీర్వాదం అందించగా ఆయన సెంగోల్ను లోక్సభ స్పీకర్ కుర్చీకి కుడివైపున ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. नरेंद्र मोदी कर्तव्य के रक्षक के रूप में कर्तव्य ఆదివారం నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ పార్లమెంటులో చదివి వినిపించారు. ఆజాదీ కా అమృత్ కాలంలో నిర్మితమైన ఈ పార్లమెంటు నూతన భవనంలో అర్థవంతమైన చర్చలు జరిగి ప్రజల ఆకాంక్షలు నెరవేరడమే కాకుండా దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడం తనకెంతో ఆనందంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. सबसे उत्तरी छोर से दक्षिणी सिरे तक, पूर्वी सीमा से पश्चिमी तट रेखा तक रहने वाले सभी देशवासियों के लिए गौरव व अतुलनीय आनंद का अवसर है. नए संसद भवन का अनावरण हम सभी के बीच एकता और राष्ट्रीय गौरव की भावना को और अधिक मजबूत बनाएगा. मैं उन लोगों की हृदय से सराहना करती हूं जिन्होंने हमारे महान लोकतंत्र के जीवंत प्रतीक इस भवन का निर्माण कार्य संपन्न करने के लिए दिन रात अथक परिश्रम किया. इनके अनथक प्रयासों की स्मृति देशवासियों के मनोमस्तिष्क में सदैव अंकित रहेगी. मेरी हार्दिक शुभकामना है कि नवनिर्मित संसद भवन भारतीय लोकतंत्र की महान परंपराओं और आदर्शों के अनुरूप नए प्रतिमान स्थापित करे. నూతన పార్లమెంటు భవనం స్వాతంత్ర సమరయోధుల సాకార మాధ్యమంగా ఆత్మ నిర్భర్ భారత్ కు సాక్ష్యంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నూతన పార్లమెంటు భవనంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. 140 కోట్ల భారతీయుల కలలకు ఈ నూతన భవనం ప్రతిబింబమని, ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని అభివర్ణించారు. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్ప సందేశాన్ని ఈ నూతన భవనం ఇస్తుందని అన్నారు. నవభారత్ కొత్త మార్గాలు నిర్దేశించుకుంటూ ముందుకు వెళుతోందన్న ప్రధాని కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతి పథాన పయనిస్తోందన్నారు. ప్రపంచం మొత్తం మన దేశ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోంది అన్నారు. పార్లమెంటు నూతన భవనం జాతీయ చిహ్నాలను ప్రతిబింబిస్తున్న మోదీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించామని వెల్లడించారు. ఆధునిక భారత్కు ఈ పార్లమెంటు అద్దం పడుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ధర్మానికి, అధికార మార్పిడి చిహ్నానికి ప్రతీకగా నిలిచే పవిత్ర సెంగోల్ను పార్లమెంటులో ప్రతిష్ఠించినట్లు ప్రధాని తెలిపారు. ये नया संसद भवन योजना को यथार्थ से, नीति को निर्माण से, इच्छा शक्ति को क्रिया शक्ति से, संकल्प को सिद्धि से जोड़ने वाली अहम कड़ी साबित होगा. ये नया भवन हमारे स्वतंत्रता सेनानियों के सपनों को साकार करने का माध्यम बनेगा. ये नया भवन
आत्मनिर्भर भारत के सूर्योदय का साक्षी बनेगा। ये नया भवन विकसित भारत के संकल्पों की सिद्धि होते हुए देखेगा। ये नया भवन नूतन और पुरातन के सह अस्तित्व का भी आदर्श है। नए रास्तों पर चलकर ही नए प्रतिमान गढ़े जाते हैं। आज नया भारत नए लक्ष्य तय कर रहा है, नए रास्ते गढ़ रहा है। नया जोश है, नया उमंग है, नया सफर है, नई सोच है। दिशा नई है, दृष्टि नई है, संकल्प नया है, विश्वास नया है। और आज फिर एक बार पूरा विश्व भारत को, भारत के संकल्प की दृढ़ता को, भारतवासियों की प्रखरता को, भारतीय जनशक्ति की जिजीविषा को आदर और उम्मीद के भाव से देख रहा है। భారత నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 75 రూపాయల నాణాన్ని, తపాలా బిళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నాణాన్ని ముద్రించారు. 75 రూపాయల నాణానికి ఒకవైపు అశోక స్తంభం, దాని కింద సత్యమేవ జయతే అని రూపొందించారు. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్, కుడివైపున ఆంగ్లంలో భారత్ అని రాశారు. నాణానికి ఎగువ అంచున దేవనాగరి లిపిలో సంసద్ సంకుల్, దిగువ అంచున ఆంగ్లంలో పార్లమెంటు కాంప్లెక్స్ అనే పదాలు లిఖించారు. నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో రూపొందించారు. 35 గ్రాముల బరువైన నాణాన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జిప్సంతో రూపొందించారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్కరించారు. పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాని కార్మికులతో సమావేశమై వారిని అభినందించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం అనేక అంశాలను ప్రస్తావించారు. అందరి భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి గొప్ప బలమన్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్కు లభించిన ఆదరణ పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటి చెప్పే అంశాలను ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించారు. యువ సమ్మేళనం విశేషాలను యువత ద్వారానే తెలియజేస్తూ యువతతో ఫోన్లో మాట్లాడి ఆ విశేషాలను దేశ ప్రజలకు తెలియజేశారు. జపాన్ హిరోషిమా పర్యటన సమయంలో విశేషాలను, అలాగే దేశంలో మ్యూజియంల ప్రాధాన్యతను వివరించారు. మ్యూజియంలను సందర్శించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన కృషి, త్యాగాలను వివరించారు. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్న మోదీ రామారావు సినీ రాజకీయ విశేషాలను మన్ కీ బాత్ వేదికగా ప్రస్తావించారు. మన్ కీ బాత్ కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్ ప్రసార సమయంలో దేశం మొత్తం ఒక తాటి మీద నిలబడిందని, పారిశుద్ధ్య కార్మికుల నుంచి ప్రముఖ దిగ్గజాల వరకు ఒక తాటి మీదకు తీసుకురావటానికి మన్ కీ బాత్ ఎంతగానో తోడ్పడింది అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం పట్ల ప్రజలు చూపించిన ఆప్యాయత, అనురాగం అసాధారణమైనవని, భావోద్వేగాన్ని కలిగించే అంశమని ప్రధాని పేర్కొన్నారు.
100వ ఎపిసోడ్ ప్రసారమైనప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో ఈ కార్యక్రమాన్ని వినడానికి ప్రజలు తమ సమయాన్ని కేటాయించారన్నారు. న్యూజిలాండ్లో సైతం ఈ కార్యక్రమాన్ని వీక్షించారని ప్రధాని వివరించారు. న్యూజిలాండ్లో 100 సంవత్సరాల వృద్ధురాలు తనను ఆశీర్వదిస్తున్న వీడియోను చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఎంతో మంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారని, అలాగే నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారని ప్రధాని వెల్లడించారు. पिछले महीने हम सभी ने इसकी स्पेशल सेंचुरी को सेलिब्रेट किया है. आपकी भागीदारी ही इस कार्यक्रम की सबसे बड़ी ताकत है. 100वें एपिसोड के ब्रॉडकास्ट के समय एक प्रकार से पूरा देश एक सूत्र में बन गया था. हमारे सफाई कर्मी भाई बहन हो या फिर अलग अलग सेक्टर्स के दिग्गज, मन की बात ने सबको एक साथ लाने का काम किया है. दुनिया के अलग अलग देशों में अलग अलग टाइम जोन में कहीं शाम हो रही थी तो कहीं देर रात थी. इसके बावजूद बड़ी संख्या में लोगों ने 100वें एपिसोड को सुनने के लिए समय निकाला. मैंने हजारों मील दूर न्यूजीलैंड का वो वीडियो भी देखा जिसमें 100 वर्ष की एक माताजी अपना आशीर्वाद दे रही हैं. కాశీ తమిళ సమ్మేళనంపై మాట్లాడిన అంశాలు మరోమారు ప్రధాని గుర్తు చేశారు. కొన్ని రోజుల క్రితం వారణాసిలో జరిగిన కాశీ తెలుగు సమ్మేళనంపై కూడా ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అన్న భావనను బలాన్ని చేకూర్చే మరో సంఘటన కూడా జరిగిందని, ఇది యువ సంగమానికి సంబంధించిన ప్రయత్నమని పేర్కొంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని చాటి చెప్పేందుకు కృషి చేస్తున్న యువతతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన గ్యామర్ వ్యోక్యుమ్ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో రాజస్థాన్లో పర్యటించిన అనుభవాలు, బీహార్కు చెందిన విశాఖ సింగ్ తమిళనాడులో పర్యటించిన విశేషాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు తదితర అంశాలు ప్రధానికి వారు వివరించారు. ఈ పర్యటనలో వారు పొందిన స్ఫూర్తిని మన్ కీ బాత్లో పంచుకున్నారు. వారి అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో కూడా పంచుకోవాలని ప్రధాని కోరారు. ఆయా రాష్ట్రాలకు పర్యటనకు వెళ్లినప్పుడు వారికి అక్కడ లభించిన ఆదరణ, అక్కడ వారు చూపించిన ప్రేమ తదితర అంశాలు దేశ ప్రజలకు తెలియచేయాలని ప్రధాని వారిని కోరారు. విద్యాశాఖ నిర్వహిస్తున్న యువ సమ్మేళనం ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని యువతకు ఒకరినొకరు కలుసుకునే అవకాశం కల్పించడం, వివిధ రాష్ట్రాలకు చెందిన సర్వోన్నత శిక్షణాలయాల్ని దీనికి అనుసంధానం చేసినట్లు ప్రధాని వివరించారు. యువ సమ్మేళనంలో యువత వేరే రాష్ట్రాలకు, పట్టణాలకు, గ్రామాలకు వెళుతున్నారని, దీని ద్వారా వారికి వివిధ రకాలైన వ్యక్తులను కలుసుకునే అవకాశం లభిస్తుందని ప్రధాని వెల్లడించారు. యువ సమ్మేళనం మొదటి విడతలో దాదాపు 1200 మంది భారతీయ యువకులకు దేశంలోని 22 రాష్ట్రాల్లో పర్యటించారని, ఇందులో పాల్గొన్న యువతీ యువకులందరూ ఎన్నో మధుర జ్ఞాపకాలను మోసుకొని వారి ప్రాంతాలకు తిరిగొచ్చారని, అవి జీవితాంతం వాళ్ళకి గుర్తుండిపోతాయని మోదీ పేర్కొన్నారు. ప్రధాని ప్రముఖులతో సమావేశమైనప్పుడు వారి అనుభవాలను, భారతదేశ పర్యటనకు వచ్చిన విశేషాలను చెప్తున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుందని, అలాంటి అద్భుతమైన అనుభవాలను విన్న తరువాత దేశంలోని విభిన్నమైన ప్రాంతాలను చూడాలన్న ఉత్సాహం, ప్రేరణ కలుగుతాయని తాను బలంగా నమ్ముతున్నట్లుగా ప్రధాని పేర్కొన్నారు. एजुकेशन मिनिस्ट्री ने युवा संगम नाम से एक बेहतरीन पहल की है. इस पहल का उद्देश्य पीपल टू पीपल कनेक्ट बढ़ाने के साथ ही देश के युवाओं को आपस में घुलने मिलने का मौका देना. विभिन्न राज्यों के उच्च शिक्षा संस्थानों को इससे जोड़ा गया है. युवा संगम में युवा दूसरे राज्यों के शहरों और गांवों में जाते हैं. उन्हें अलग अलग तरह के लोगों के साथ मिलने का मौका मिलता है. युवा संगम के फर्स्ट राउंड में लगभग 1200 युवा देश के 22 राज्यों का दौरा कर चुके हैं. मेरे प्यारे देशवासियों, कुछ दिनों पहले ही मैं जापान में हिरोशिमा में था. वहां मुझे हिरोशिमा पीस मेमोरियल म्यूजियम में जाने का अवसर मिला. यह एक भावुक कर देने वाला अनुभव था. जब हम इतिहास की यादों को संजोकर रखते हैं तो वो आने वाली पीढ़ियों की बहुत मदद करता है. कई बार म्यूजियम में हमें नए सबक मिलते हैं तो कई बार हमें बहुत कुछ सीखने को मिलता है. कुछ दिन पहले ही भारत में इंटरनेशनल म्यूजियम एक्सपो का भी आयोजन किया था. इसमें दुनिया के 1200 से अधिक म्यूजियम की विशेषताओं को दर्शाया गया. हमारे यहाँ भारत में अलग अलग प्रकार के ऐसे कई म्यूजियम्स हैं
जो हमारे अतीत से जुड़े अनेक पहलुओं को प्रदर्शित करते हैं। बीते वर्षों में भी हमने भारत में नए नए तरह के म्यूजियम और मेमोरियल बनते देखे हैं। स्वाधीनता संग्राम में आदिवासी भाई बहनों के योगदान को समर्पित 10 नए म्यूजियम बनाए जा रहे हैं। భారత పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చారని, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి దానికి జై విజ్ఞాన్ అనే పదాన్ని జోడించారని, కొన్ని సంవత్సరాల క్రితం దేశంలోని శాస్త్రవేత్తలతో మాట్లాడినప్పుడు తాను జై అనుసంధాన్ పదాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. మనం ఎలాంటి వ్యక్తుల గురించి, సంస్థల గురించి మాట్లాడుకున్నా ఆ మాటల్లో జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనే 4 అంశాలు ఇమిడి ఉన్నాయి అన్నారు. ఇదే సమయంలో మహారాష్ట్రకు చెందిన శివాజీ శ్యామరావు డోలే నాసిక్ జిల్లాలో ఒక చిన్న బృందంగా ఏర్పడి వెంకటేశ్వర కోఆపరేటివ్ పవర్ అండ్ గ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ పేరుతో చేస్తున్న కృషిని ప్రధాని వివరించారు. సహకార సమృద్ధి భావనతో ఈ బృందం చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. ప్రముఖ స్వాతంత్ర సేనాని వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన త్యాగం, సాహసం, సంకల్ప శక్తికి సంబంధించిన కథలు ఇప్పటికీ మనందరికీ ప్రేరణ కలిగిస్తున్నాయని, అండమాన్లో వీర సావర్కర్ కాలాపాని శిక్ష అనుభవించిన చోటుని చూసిన రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రధాని పేర్కొన్నారు. వీర సావర్కర్ వ్యక్తిత్వం ఎంతో దృఢమైందని, బానిసత్వపు శృంఖలాలు ఏమాత్రం ఆయనకు నచ్చేవి కావని, స్వాతంత్ర సంగ్రామంలో మాత్రమే కాక సమానత్వం, సామాజిక న్యాయం కోసం కూడా వీర సావర్కర్ ఎంతో పాటుపడ్డారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే జూన్ 4వ తేదీ సంత్ కబీర్ దాస్ జయంతి సందర్భంగా ఆ విశేషాలను ప్రధాని ప్రస్తావించారు. సమాజాన్ని జాగృతం చేసేందుకు కబీర్ దాస్ చేసిన కృషిని ప్రధాని ప్రశంసిస్తూ సంత్ కబీర్ నుంచి ప్రేరణ పొంది సమాజాన్ని బలోపేతం చేసేందుకు బలమైన అనేక ప్రయత్నాలు చేయాలని ప్రధాని సూచించారు. मेरे प्यारे देशवासियों, आज 28 मई को महान स्वतंत्रता सेनानी वीर सावरकर जी की जयंती है। उनके त्याग, साहस और संकल्प शक्ति से जुड़ी गाथाएं आज भी हम सबको प्रेरित करती हैं। साथियों, कुछ दिन बाद 4 जून को संत कबीरदास जी की भी जयंती है। कबीरदास जी ने जो मार्ग हमें दिखाया है वो आज भी उतना ही प्रासंगिक है. సినీ రాజకీయ రంగంలో అద్భుతమైన ప్రతిభా పాఠవాలను కనబర్చి తనదైన ముద్రను వేసుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అని ప్రధాని ప్రశంసించారు. ఆయన మనకందరికీ ఎన్టీఆర్ పేరుతో సుపరిచితులని, ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. తన బహుముఖీన ప్రజ్ఞ ద్వారా ఆయన తెలుగు సినిమా హీరోగా రాణించడమే కాక కోట్లాది మంది హృదయాలను కూడా గెలుచుకున్నారన్నారు. 300 కంటే ఎక్కువ సినిమాల్లో పనిచేశారని, తన అభినయ పాటవంతో ఎన్నో విశేష పాత్రలకు మళ్లీ ప్రాణం పోశారన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఎన్టీఆర్ నటనను ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారంటే ఆయన్ని ప్రజలు ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్నారు అన్నారు. ఎన్టీఆర్ సినీ ప్రపంచంతో పాటుగా రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని, ఎన్టీఆర్కు ప్రజల అంతులేని ప్రేమాభిమానాలు, ఆశీస్సులు లభించాయని, దేశంలో లక్షలాది మంది హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయారని ప్రధాని పేర్కొన్నారు. आज एनटीआर की 100वीं जयंती है। अपनी बहुमुखी प्रतिभा के बल पर वो न सिर्फ तेलुगु सिनेमा के महानायक बने, बल्कि उन्होंने करोड़ों लोगों का दिल भी जीता। क्या आपको मालूम है कि उन्होंने 300 से अधिक फिल्मों में काम किया था। उन्होंने कई ऐतिहासिक पात्रों को अपने अभिनय के दम पर फिर से जीवंत कर दिया था। भगवान कृष्ण, राम और ऐसी कई अन्य भूमिकाओं में एनटीआर की एक्टिंग को लोगों ने इतना पसंद किया कि लोग उन्हें आज भी याद करते हैं. एनटीआर ने ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈ రోజు నుంచి కోస్తాంధ్ర, రాయలసీమలలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రోహిణీ కార్తె కావడంతో కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఉత్తర దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా వెళుతోంది. వీటి ఫలితంగా ఈరోజు కోస్తాంధ్ర, రాయలసీమలలో 1-2 చోట్ల, బుధ గురువారాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వైఎస్ఆర్ జిల్లాలోని చాపాడు, కమలాపురం, పొద్దుటూరు, వల్లూరు,
వీరపునాయుడుపల్లె, ఎర్రగుంట మండలాలలో నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాలలో కొన్ని చోట్ల ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొంది. భారీ వర్షం అహ్మదాబాద్ను ముంచెత్తడంతో నిన్న తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా పడింది. అనుకోని అతిథిలా వచ్చిన వరుణుడు నరేంద్ర మోదీ స్టేడియంలో నీటి మడుగులు పడేలా ప్రతాపం చూపడంతో చెన్నై, గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ప్రారంభం కాలేదు. ఎంతకీ వర్షం విడవకపోవడం, ఫైనల్కు రిజర్వ్ డే ఉండడంతో మ్యాచ్ను అంపైర్లు నేటికి వాయిదా వేశారు. రాత్రి 7:30 మ్యాచ్ ఆరంభం కావాల్సిండగా 2.5 గంటల పాటు విరామం లేకుండా వర్షం పడడంతో మ్యాచ్ వాయిదా పడింది. ఈరోజు 5 ఓవర్ల మ్యాచ్కు పరిస్థితులు సహకరించకుంటే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అది సాధ్యపడక మ్యాచ్ రద్దయితే మాత్రం ఐపీఎల్ నియమావళి ప్రకారం గుజరాత్ టైటాన్స్ని ఐపీఎల్ 16 ట్రోఫీ వరిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.